నిన్న జరిగిన ఇండియా సౌత్ ఆఫ్రికా వన్డే మ్యాచ్లో బెట్టింగ్ ఆడా. సౌత్ ఆఫ్రికా 10 పైసల్లో ఉన్నప్పుడు 50,000 ఈటింగ్ ఆడా. అంటే పోతే 5,000, వస్తే 50,000. తర్వాత సగం వరకు మ్యాచ్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఎప్పుడైతే ఇండియా 30 పైసలకి లెగిసిందో అప్పుడు నాకు లెగిసింది. సౌత్ ఆఫ్రికా విన్ అవుతే వచ్చే 50,000లోంచి ఒక 10,000 ఇండియా మీద ప్లే చేశా. మళ్ళీ కాసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత ఇండియా 50 పైసలకు లెగిసిన తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికా మీద వచ్చే డబ్బులలోంచి ఒక 10,000 తీసి మళ్ళీ ఇండియా మీద ప్లే చేశా. ఇప్పుడు ఇక్కడ సౌత్ ఆఫ్రికా నెగితే 30,000, ఇండియా నెగితే 3,000 వచ్చేలా పెట్టుకున్నా. మళ్ళీ చాలాసేపు అబ్జర్వ్ చేసి ఇండియా విన్ అవుతే 10,000, సౌత్ ఆఫ్రికా విన్ అవుతే 10,000. నేను డిపాజిట్ చేసిన 5,000 పోకుండా ఫిక్స్ చేసుకున్నా. రుకో జరా, సబర్ కరో. ఈ విధంగా తెలివిగా ఆడిన నేను మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను డిపాజిట్ చేసిన 5,000, విన్ అయిన 10,000, మొత్తం 15,000 విత్ డ్రా పెట్టా. అలా పెట్టుకున్న నేను సౌత్ ఆఫ్రికా విన్ అయిపోవడంతో వచ్చే 50,000ని అనవసరంగా తిప్పానన్న ఫ్రస్ట్రేషన్ నిద్ర పట్టక మళ్ళీ లెగిసి మెల్లిగా ఒక 5,000 డిపాజిట్ చేసుకున్నా. ఇలా 5,000 డిపాజిట్ చేసుకొని క్యాష్ అయినా ఆడా. 5,000 5 నిమిషంలో దెబ్బేశారు. ఆ పోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్న 10,000 మళ్ళీ డిపాజిట్ చేసుకున్నా. ఆ 10,000 కూడా 10 నిమిషంలో దెబ్బేశారు. ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే అన్నట్టు నేను విన్ అయిన 10,000 కాకుండా నా సొంత డబ్బులు 5,000 కూడా దెబ్బెట్టేశా. ఈ ఫ్రస్ట్రేషన్ లో రాత్రి అంతా నిద్ర పట్టగా అల్లాడిపోయా. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ఉదయం నేను డ్యూటీకి వెళ్లకుండా ఈ రాత్రి జరిగిన సంఘటనలను తలుచుకుంటూ పడుకోవడం వల్ల నిద్ర పట్టక డ్యూటీ కూడా మానేసా. ఇప్పుడు మొత్తానికి జరిగింది ఏంటంటే 5,000 పోవటమే కాకుండా ఈ రోజు డ్యూటీకి వెళ్ళకపోవడం వల్ల నా శాలరీలో ఒక రోజు జీతం కట్ చేశారు. అదే బొక్క అనుకుంటే ఇదొక బొక్క. ఈ అన్నిట్లు బట్టి తెలుసుకున్న నీతి ఏంటంటే ఈ బెట్టింగ్ లో ఎవడో ఏమీ పీకలేడు.